గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. ఇరాన్ కు ట్రంప్ ఉచ్చు బిగుసుకుంటుందా? ట్రంప్ ప్లాన్ బి రెడీ చేస్తున్నారా? పదే పదే వాయిదాలతో నట్లు బిగుస్తున్నారా? ఇరాన్ ను కావాలనే డీమోరలైజ్ చేస్తున్నారా? త్వరలో పెద్ద బాంబు వేయబోతున్నారా? కాల్పుల విరమణ పొడిగింపు వెనుక ఉన్న మర్మం ఏమిటి? పైకే ట్రంప్ మెత్తగా కనిపిస్తున్నారా? దిగ్బంధంతో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా అంటే ఎస్ అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఇరాన్ పై ఒంటికాలు తొలచిన ట్రంప్ ఇప్పుడు ఎందుకో ఏమో కొంత మెత్తబడ్డట్లు కనిపిస్తున్నారు. ట్రంప్ ఎందుకు వెనుక్కు తగ్గారు? ఏకపక్షంగా ఎందుకనే సీజ్ ఫైర్ ప్రకటించారు? ట్రంప్ లో ఏమైనా ఆలోచనలు మారాయా? లేకపోతే సైలెంట్ గా ఉండి ఇరాన్ కు పరోక్షంగా ఉచ్చు బిగిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ట్రంప్ లో పైకి ఏదో మార్పు కనిపించినా పరోక్షంగా మరొకటి ఉందన్న భావన కలుగుతోంది. ఇరాన్ కు ఆర్థిక ఉరితాడు బిగించి లొంగ తీసుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు విశ్లేషకుల భావన. నిరవధిక కాల్పుల విరమణ ప్రకటనతో ఇరాన్ పై సమీప భవిష్యత్తులో దాడులు చేయబోమన్న సంకేతాన్ని ట్రంప్ ఇచ్చారు. అయితే హర్మూజ్ జలసంధి దిగ్బంధనం విషయంలో అమెరికా వెనక్కు తగ్గకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే దిగ్బంధనం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా బలహీనమవుతుందన్న ట్రంప్ ఆలోచన. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు చమురు ఎగుమతులే కావడంతో ప్రతిరోజు 5,000 కోట్ల వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. నిరవధిక కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా శాంతికి అవకాశం ఇచ్చామని ప్రపంచానికి ఇండికేషన్ పంపారు ట్రంప్. అయితే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని మాత్రం వీడలేదు. అంతేకాకుండా ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదన్న విషయాన్ని ట్రంప్ నొక్కి చెప్పారు. అలా బాంబుల వర్షం లేకుండానే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కూల్చాలన్నది ట్రంప్ వ్యూహం. అది ఎంతవరకు ఫలిస్తుంది? ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తోంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలికి హిమబిందు న్యూస్ నుంచి లేవలో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం ఇరాన్ కి అయితే ఉచ్చు బీసుకుంటుందా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. ఇరాన్ పట్ల డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా పెను చర్చకు దారితీస్తోంది. ట్రంప్ పదే పదే నిర్ణయాలను వాయిదా వేస్తూ ఉండడం, చర్చల గురించి మాట్లాడుతూనే ఆంక్షల గురించి హెచ్చరించడం కూడా ఒక ఆసక్తికరం. అంటే ఇది ఒకమైన మైండ్ గేమ్ అని మనం చెప్పుకోవాలి. అంటే ఎదుటి వారిని ఒక గందరగోళమైన సిచ్యువేషన్ లోకి నెట్టేసి తన వ్యూహాలను కూడా పదును పెట్టి సడన్ గా ఈ కన్ఫ్యూషన్ స్టేట్ లో తను అనుకున్న విధంగా కూడా బ్యాక్ సైడ్ లో చేసే విధమైన ఒక వ్యూహంగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకటి వాళ్ళని డిమోరలైజ్ చేసి ఈ షరతులన్నిటికీ ఒప్పుకునేటట్టుగా కూడా చేసి ఒక రకమైన వ్యూహంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆర్థిక దిగ్బంధం గతంలో కూడా అంటే మాక్సిమం ప్రెషర్ ని ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా కఠినమైన ఆర్థికమైన ఆంక్షలు విధించడం కూడా దేశాన్ని ఆర్థికంగా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఇరాన్ లో కూడా రోజుకి 5,000 రూపాయల వరకు డాలర్లకు సంబంధించిన ఈ మనీని కూడా వాళ్ళు కోల్పోతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇరాన్ దేశానికి సంబంధించి కూడా క్రూడ్ ఆయిల్ రవాణా అనేది వాళ్ళకు వచ్చే సరఫరా బట్టే వాళ్ళకి అక్కడ మొత్తంగా కూడా అక్కడ డబ్బులు అనేది సమకూరుతాయి. బట్ వాటి మీద కూడా ఆర్థికంగా దెబ్బ కొట్టడం, వాళ్ళని డిమోరలైజ్ చేయడం. ఇంకొకటి లాంగ్ రన్ లో యుద్ధం అనేది కూడా ఎప్పుడు కూడా కొనసాగితే అంతర్గతంగా కూడా అక్కడ రాజకీయ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి. అవన్నీ కూడా ట్రంప్ కి ఒక రకంగా కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాము యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంకొక రోజు డెడ్ లైన్, లేకపోతే ఒక 5 రోజులు డెడ్ లైన్ పొడిగింపు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా ట్రంప్ దీనికి సంబంధించి కూడా డెడ్ లైన్ పెంచడం కూడా ఒక మర్మంగానే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రాంతీయంగా అంటే ఇరాన్ లో ఉన్న ఉద్రిక్తతలన్నింటినీ కూడా తగ్గించి లోపల మాత్రం దాన్ని అనుకునే విధంగా కూడా ఒక దేశంతో మనం ఒక రకంగా ఎవరితో అయినా సంధి చేకూర్చుకోవాలంటే వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళు అనుకునే డిమాండ్స్ ని కూడా నెరవేర్చినప్పుడే మొత్తంగా కూడా మీటింగ్ కానీ ఒక రకమైన సంధి కానీ కుదురుతుంది. బట్ బలవంతంగా కూడా ఒక మీటింగ్ కి రప్పించడం కానీ వాళ్ళ మీద ఆర్థిక పరమైన ఇబ్బందులు, ప్రెషర్ ని గురి చేయడం, ఇవన్నీ కూడా ట్రంప్ ఎత్తులు అయి ఉండొచ్చు. ముఖ్యంగా అంటే ఇరాన్ కు ఈ చమురు ఎగుమతులు పూర్తిగా కూడా వాళ్ళు వాటిపైన ఆధారపడే కంట్రీ కాబట్టి వాటిని మొత్తంగా కూడా జీరోకి తీసుకురావడం ఒక వ్యూహం. ఇంకొకటి అణు ఒప్పందాలపై పూర్తిగా కూడా కఠినమైన షరతులు విధించాలంటే కూడా మొదటి నుంచి కూడా అణుబాంబులు తయారు చేస్తున్నారనే ఒక దీంతోనే కూడా అటు అమెరికా డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా అటు ఇరాన్ దేశం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పుడు అణు ఒప్పందం గురించి కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తాజాగా జరుగుతున్న దాన్ని బట్టి కూడా ఏదైతే కూడా ఈ ఫ్యూయల్ గురించి జరుగుతున్న యుద్ధంగానే మనకి అర్థమవుతోంది. ఎలా అయినా కూడా వాళ్ళని తన దారికి తెచ్చుకునే విధంగా కూడా ట్రంప్ చాలా వరకు కఠినంగా కూడా అంటే బయటకు మాత్రం సీజ్ ఫైర్ అంటూనే తను చాలా వరకు ప్రెషర్ తీసుకొస్తున్నారు. రోజుకు మాట మాట్లాడుతూ
జరుగుతుంది. ఇలాగే ఇరాన్ పై కూడా అంటే రాజకీయంగా కూడా అంతర్గతంగా కూడా చాలా వరకు కూడా అది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ట్రంప్ ఎత్తులై ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకో ట్రంప్ స్వభావం ప్రకారం కూడా ఆయన చర్చలకు సిద్ధమని చెప్తారు, బట్ తెర వెనుక ఆయన చేసే రాజకీయం చాలా వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు విశ్లేషకులు కూడా చెప్తున్న మాట అదే. ఇవన్నీ కూడా టైంలు పొడిగించిన దాన్ని బట్టి కూడా మొత్తంగా కూడా ట్రంప్ ఆలోచన ఇంకేదైనా ఉండొచ్చు. ఇరాన్ ఇంకా కూడా ఆర్థికంగా కూడా చాలా వరకు కూడా డిమోరలైజ్ చేసి ఇప్పటికే చాలా వరకు ఆ కంట్రీ గట్టిగా ధీటుగానే ఇస్తోంది. బట్ లాంగ్ రన్ లో యుద్ధం చేయడానికి ఇంకా అక్కడ ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఒక్కటి అంటే బాంబుల రూపంలోనే ఒక దేశాన్ని మనం కట్టడి చేయలేకపోయినా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా కలిగించి ఇవన్నీ కూడా ఆ దేశమే ముందుకొచ్చి వీళ్ళు చెప్పే డిమాండ్స్ అన్నిటికీ కూడా ఒప్పుకునే విధంగా కూడా చేయడమే ట్రంప్ యొక్క మెయిన్ ఒక కుటీల బుద్ధి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. సో చూద్దాం అసలు ఈ దిగ్బంధంలో నుంచి ఇరాన్ బయటకు వస్తుందా, లేకపోతే అమెరికా పట్టే షరతులకి ఒప్పుకుంటుందా, ఎట్లా ఉంటుంది. బట్ ఇన్ని రోజుల వరకు కూడా ఇరాన్ యుద్ధాన్ని చేస్తూ కూడా గట్టిగా కూడా అటు ట్రంప్ కి అదే విధంగా కూడా గట్టిగా బుద్ధి చెప్తున్న పరిస్థితి. బట్ చూద్దాం అసలు ఇరాన్ దగ్గర ఇంకా IRGC యొక్క పవర్ చూపిస్తుంది. బట్ ఎన్ని రోజుల పాటు యుద్ధం సాగితే వాళ్ళ దగ్గర కూడా ఆర్థిక వనరులు ఉండాలి, సైనికులు కూడా చాలా వరకు కూడా డిమోరలైజ్ అవుతాయి. ఇవన్నీ కూడా అక్కడకున్న అంతర్గత పరిస్థితులు. సో మాట్లాడతాము. గెస్టులు జాయిన్ అయ్యారు, భరత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న ఇప్పుడు వాయిదాల పర్వం ఏదైతే ఉందో అంటే ఇరాన్ ను చర్చలకు తీసుకొచ్చే ఒక యత్నంగానే భావించారా, లేకపోతే ఇప్పటికీ చాలా వరకు కూడా అక్కడ రక్షణ వ్యవస్థని అంటే డిమోరలైజ్ చేసి ఇంకా వాళ్ళని ఒక రకంగా ఇది ట్రంప్ చేసే ఒక ఎత్తుగడగా మనం భావించాలా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎత్తుగడ కంటే కూడా మనం చూసుకున్నట్టయితే ట్రంప్ చర్చలకు ఆహ్వానిస్తున్నాడు వాయిదాలతో. దానికి కారణం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఇక్కడ చర్చలు జరగకపోవడానికి కారణం ట్రంప్ వైఖరిగా మనం చెప్పాలి. ట్రంప్ ఒకవైపు బెదిరిస్తూనే మరొక వైపు చర్చలకు ఆహ్వానిస్తుంది. బెదిరింపుతో చర్చలు జరిగే అవకాశాలు అసలే ఉన్నాయి. ఒకవైపు ఇరాన్ లేకుండా చేస్తాం, ఇరాన్ అనేది ప్రపంచ పట్టణంలో ఉన్నది, ఇరాన్ నాశనం చేస్తామని చెప్తూనే మీరు చర్చలకు రండి అని చెప్పి నిన్న గడువు విధించడం జరిగింది. ఆ గడువు ప్రకారం ఇరాన్ పెద్దగా స్పందించలేదు, చర్చల్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపలేదు. దీనికి కారణం ఏంటి అనేది కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం. ఎందుకంటే ఏదైనా దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు శాంతిని కోరుకుంటాయి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దశలో పులి స్టాప్ పెట్టడానికి ఇరు దేశాలు ఎవరైతే యుద్ధం చేస్తున్న దేశాలు ఒక సంధి ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి. ఆ సంధి మార్గంలో కొన్ని ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ఒప్పందాల ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ఇరు దేశాలు అంటే కొంతవరకు అమెరికా కొంతవరకు మెట్టు దిగినట్టయితే ఇరాన్ కూడా మరొక మెట్టు దిగే అవకాశం. ఇప్పుడు మనకు ఈ గడిచిన కొద్ది కాలంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మెట్టు దిగినట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా వైఖరిగానే మనం చెప్పొచ్చు. ముందుగానే అమెరికా మొదటి దశ చర్చల్లోనే వాళ్ళు డిమాండ్లు పెట్టడం జరిగింది. 45 రోజుల సీజ్ ఫైర్ ఒప్పుకున్నట్టయితే మేము చర్చలకు ముందుకు వస్తామని చెప్పి అమెరికా డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ ను నిర్బంధంగా ఇరాన్ తోసిపెట్టడం జరిగింది. శాశ్వతంగా కాల్పుల ఒప్పందానికి సంబంధించిన చర్చలకైతే మేము సిద్ధమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా అమెరికా ఒక మొట్టు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఒక వారం 10 రోజుల వరకు దాన్ని సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ చర్చలు జరిగినప్పటికీ ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ అలాగే ఇరాన్ స్వయంగా అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఆ చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఇరాన్ కి సంబంధించిన స్పీకర్ విదేశాంగ మంత్రి కూడా చర్చల్లో పాల్గొనడం జరిగింది. కానీ అక్కడ ఎలాంటి పురోగతి సాధించలేదు. అంటే ఒక చర్చలు ఇరు దేశాలకు సంబంధించిన పెద్ద నాయకులు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక స్పీకర్ లాంటి వ్యక్తి, ఒక విదేశాంగ సంబంధించిన వ్యక్తి ఒక చర్చలకు ఒక ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో మనకి ఎలాంటి పురోగతి కల్పించింది అంటే ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరం మళ్ళీ ఒక డిమాండ్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈ చర్చల్లో పాల్గొనలేదు. ముఖ్యంగా యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా ఒక పార్టీ. ఇక్కడ ఇజ్రాయెల్ గురించి సంబంధించి ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. మొదట్లో యుద్ధం ప్రారంభం ఏ విధంగా అయింది, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంగా ప్రారంభమైన ఈ యుద్ధం అనేది అమెరికా ఇరాన్ యుద్ధంగా మారడం జరిగింది. ఏదైతే ఇరాన్ చెప్పడం జరిగిందో ఇజ్రాయెల్ పై లెబనాన్ పై దాడి చేస్తుంది, ఆ దాడిని అయితే వెనక్కి తీసుకున్నట్టయితేనే మేము చర్చల్లో పాల్గొంటామని చెప్పడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ వెంటనే ఖండించడం జరిగింది. ఈ చర్చలకు దీంతో సంబంధం లేదు, మేము హిజ్బుల్ని అంతమొందిస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొంత శాంతి విరామం ప్రకటించడం జరిగింది ఇజ్రాయెల్.
అయినప్పటికీ ఒకవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి, మరొకవైపు చర్చలకు పిలుపునిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి రెండో దశ చర్చలకు సంబంధించి నిన్న ఉన్నప్పటికీ ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ చర్చలు విఫలమవడం జరిగింది. అసలు చర్చలే జరగలేదు. అయితే ఇప్పుడు మరొకసారి గడువు పొడిగించడం జరిగింది ట్రంప్. అసలు ట్రంప్ విషయానికి వచ్చినట్టయితే ట్రంప్ ఎందుకు గడువు విధిస్తున్నాడు, ఎందుకు పొడిగిస్తున్నాడు అనేది ఇక్కడ ఆసక్తికర అంశంగా చెప్పచ్చు. ఎందుకంటే అమెరికా నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి, అమెరికా పౌరుల నుంచి ఒత్తిడి రావడం జరుగుతుంది. ఇంకెంతకాలం యుద్ధం చేస్తున్నారు, అమెరికాలో వ్యతిరేకత వస్తుంది. నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిపబ్లికన్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత కనిపిస్తున్న సందర్భంలో ట్రంప్ ఏ విధంగా వివరిస్తాడు. రైట్, భరత్ రెడ్డి గారు ఇంకా డిస్కస్ చేద్దాం. ఇవి కాల్పుల విరమణ పొడిగింపు అనేది ఇరాన్ కి ఒక ఇచ్చిన అవకాశమా, లేకపోతే ఇప్పుడు తన మిత్ర దేశాలతో కలిపి అక్కడ బలగాలను మోహరించే వ్యూహం అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ కు ఉండే అవకాశం ఉండొచ్చు. సో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షల ఉచ్చు నుంచి కూడా అసలు ఇరాన్ ఏ విధంగా కూడా బయటపడుతుంది. ఇప్పటికీ కూడా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు తెలుసు అమెరికా యొక్క మిలిటరీ ఫోర్స్ ఎంత బలవంత శక్తివంతమైంది. బట్ దాన్ని కూడా ఇరాన్ తట్టుకుంటూ కూడా ఇంతవరకు కూడా చాలా వరకు గట్టి ఫైట్ ని ఇస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు సీజ్ ఫైర్ అంటూ మళ్ళీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇంకా పొడిగించాడు. బట్ దీనిపైన కూడా అందరూ ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇన్ని లాంగ్ రన్ యుద్ధం చేయడం వల్ల కూడా చాలా వరకు కూడా ఇరాన్ ని ఒక రకంగా కూడా ఆర్థికంగా కూడా ఇంకా ఇప్పటికే కుంగదీసి చాలా వరకు దేశానికి ఇంకా నష్టం కలిగించే ప్రయత్నంగా కూడా ట్రంప్ ఆలోచనలో భాగమా. సో మాట్లాడుతున్నాము. వివి రావు గారు, మనం చూసామంటే ఐఆర్జీసీ ఫోర్స్ చాలా వరకు కూడా ఇప్పటి వరకు నౌకల్ని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. మొన్న కూడా కొన్ని న్యూస్ లో ట్రంప్ చెప్తున్నాడు, మేము చాలా వరకు కూడా ఈ నౌకలన్నింటినీ కూడా అక్కడ దిగ్బంధించామని చెప్పినా కూడా వచ్చిన న్యూసెస్ బట్టి కూడా ఇరాన్దే అక్కడ పై చేయిగా కూడా కనిపిస్తోంది. బట్ ఇప్పుడు కొద్ది రోజుల పాటు మళ్ళీ కూడా ఈ డిలే చేస్తున్న చర్చలు జరుగుతాయి అనుకున్న టైంలో కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసి దానికి సంబంధించి కూడా అటు ఇరాన్ మీడియా కూడా తెలిపిన పరిస్థితి. పాకిస్తానే ఈ కాల్పుల విరమణ ఒప్పందాలు ఏవైతే కూడా 10 పాయింట్లు పెట్టారో దానికి సంబంధించి లెబనాన్ అంశాన్ని కూడా అసలు ఇక్కడ మార్చి చెప్పింది పాకిస్తాన్ అంటూ కూడా బహిరంగంగానే అటు పాకిస్తాన్ దేశం పైన కూడా అటు ఇరాన్ మీడియా, ఇరాన్ మొత్తం ప్రభుత్వం అంతా కూడా చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఇంత బహిరంగంగా కూడా విమర్శిస్తున్నా కూడా ఈ చర్చలు అనేవి ముందుకు ఎడతాయా? అసలు పాకిస్తాన్ ని ఒకవైపు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనం సిచ్యువేషన్ ని ఒకసారి రివ్యూ చేయాలని, అమెరికా ఇరాన్ రెండు కూడా యుద్ధం చేయదలుచుకోవట్లేదు. ఈ యుద్ధ విరామం అన్నది దాని గురించే బయటకు వచ్చింది. అయితే ఏంటంటే అమెరికాకి వెనక్కి వెళ్ళిపోవడానికి వీలుగా హార్ముజ్ జలసంధిని ఒకటి ఓపెన్ చేయాల్సి ఉంది. తర్వాత ఇజ్రాయెల్కి మద్దతులో కనీసం 10-20 ఏళ్ళు ఇరాన్ అణుబాంబులు తయారు చేయనని చెప్పి హామీ ఇస్తే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇరాన్కి మాత్రం ఇదే హార్ముజ్ జలసంధి బ్లాక్ చేయడం ఒక న్యూక్లియర్ వెపన్ కంటే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ కింద దాన్ని పట్టుకుని ఇరాన్ వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇరాన్లో ఐఆర్జీసీ కమాండ్ అండ్ కంట్రోల్ రోజుకి శక్తివంతం అయిపోతుంది. ఎవరైతే ఆయుత్తల్లో ఉన్నారో మొజాబీ, ఆయన ఇంకా బయటికి కనిపించట్లేదు. ఇంజర్డ్గా ఉన్నారో అసలు ఉన్నారో లేదో కూడా అన్నది కూడా చాలా డౌట్ఫుల్ విషయాలు వస్తున్నాయి. అయితే ఈ ఇరాన్లో మాత్రం వాళ్ళు కూడా యుద్ధం గెలిచాము యుఎస్ఏ మీద, అందుకనే యుఎస్ఏ కాళ్ళబేరానికి వచ్చి ఈ ఒప్పందం చేసుకుంటోంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఐఆర్జీసీ మాత్రం ఆయతుల్లా 1979లో ఏదైతే ఉద్దేశం ప్రకటించారో మనం స్వతంత్రంగా ఉందాం, ఒక న్యూక్లియర్ వెపన్ మనం తయారు చేసుకుందాం అని అప్పటి నుంచి తయారవుతున్నారో దాన్ని విడదీయదలుచుకోలేదు. దానివల్ల ఏంటంటే అణుబాంబు తయారు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
అందుకని చెప్పి అమెరికా చెప్పిన షరతు ఒకటి, ఏదైతే 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉందో దాన్ని అమెరికాకి సరెండర్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. అలాగే రీసెర్చ్ ఆఫ్ చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. దాని గురించి సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నారు, దేశ సార్వభౌమత్వం. ఇంకా హార్ముజ్ జలసంధి అంటారా, సడన్ గా మార్చి నెలలో వాళ్ళకి ఇన్కమ్ కనిపించింది. ఆ ఇన్కమ్ కనిపించడం వల్ల దానిని బ్లాక్ చేయాలని చూస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా కౌంటర్ బ్లాకేడ్ చేసింది. దాని తర్వాత నిన్న ట్రంప్ గారు చేసిన ప్రకటనలో కార్క్ ఐలాండ్ని దాదాపు కంట్రోల్లో తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు. కార్క్ ఐలాండ్ అనేది దాదాపు 95% ఇరాన్ ఎక్స్పోర్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ కార్క్ ఐలాండ్ అమెరికా కంట్రోల్లోకి వస్తే, ఎలాగో ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది అనుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి షిప్స్ బయటకు వెళ్ళడానికి లేదు. ఒకవేళ లోడింగ్ అయినా కానీ బయటకు వెళ్ళడానికి లేదు. ముందర బయట నుంచి షిప్స్ లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. సో దానివల్ల ఆల్రెడీ కార్క్ ఐలాండ్ మీద కంట్రోల్ తెచ్చుకున్నట్టే లెక్క పెట్టుకోవాలి. ఇలా తెచ్చుకోవడం వల్ల ఇరాన్ని ఎకనామికల్గా స్ట్రాంగులేట్ చేసి వాళ్ళని డిస్కషన్ టేబుల్ దగ్గర తీసుకురావాలని చూస్తుంది. ఇటు పాకిస్తాన్కి ప్రాబ్లం ఏంటంటే మీడియేషన్ కేపబిలిటీ లేదు. ఇది పెద్ద అగ్రరాజ్యం ఏమీ కాదు, ఫైనాన్షియలీ స్టేబుల్ కాదు, మిలిటరీలీ తర్వాత పొలిటికల్లీ పవర్ షేరింగ్ ఉంది. తర్వాత పాకిస్తాన్కి ఇరాన్కి మధ్యలో షియా సున్నీ ప్రాబ్లం ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ చేసినంత మాత్రాన వాళ్ళు మీడియేషన్ కాలేరు. కేవలం కొరియర్ డ్యూటీ చేస్తా అమెరికా ఏది చెప్తుందో అది ఇరాన్కి కన్వే చేయడం, ఇరాన్ రిప్లై అమెరికాకి కన్వే చేయడం జరుగుతుంది. అయితే కొన్ని రోజుల క్రితం ఇరాన్కి చాలా డౌట్ వచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ లీడర్స్ ఎవరైనా సరే ఐఆర్జీసీ లీడర్స్ వెళ్తే వాళ్ళని హతం చేయడం జరుగుతుందేమో అని భయం వేస్తారు. అందుకని కేవలం పొలిటికల్ లీడర్స్, అసెంబ్లీ స్పీకర్, ఫారెన్ మినిస్టర్నే పంపించడం జరుగుతుంది. అలాగే ఆయతుల్లాస్ కమిటీ ఏదైతే ఉందో అందులోంచి కూడా ఒక్క మెంబర్ని కూడా పంపించడం జరగట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఐఆర్జీసీ స్ట్రాంగ్గా ఉండి టాక్స్ అన్నింటినీ రిఫ్యూజ్ చేస్తుంది. ఎస్, మీరు అన్నట్టుగా కొంతవరకు అమెరికా లాంగ్ టర్మ్ ప్లాన్లో ఇరాన్ పవర్ అంతా డిసిపేట్ చేసి ఎకనామికల్లీ స్ట్రాంగులేట్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావాలని చూస్తుంది. కానీ రెజ్యూమ్ చేంజ్ మాత్రం నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే పర్షియా ఒక ఓల్డ్ సివిలైజేషన్, బయట కంట్రీస్ తోటి దెబ్బలాటికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కటైపోతారు సివిలైజేషన్ కింద, కొత్త కంట్రీ ఏమీ కాదు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే రెజ్యూమ్ చేంజ్ కనిపించట్లేదు. ఇంకా ప్రొలాంగ్డ్ వార్ కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా దీన్ని అన్లిమిటెడ్గా ప్రొలాంగ్ చేస్తుంది. సో హార్ముజ్ బ్లాకేడ్ ఇరాన్ సైడ్ నుంచి, ఇటు యుఎస్ఏ బ్లాకేడ్ హార్ముజ్ జలసంధికి ఇది కొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం మీడియేషన్ చేయలేదు. ఇది నా అభిప్రాయం. చెప్పండి. ఎస్, అంటే ఇప్పుడు అమెరికా విధిస్తున్నట్టు ఇరాన్ పై చేస్తున్న ఏదైతే కూడా ఇప్పుడు ఆంక్షలకు సంబంధించి, అంటే ఒకవైపు వాళ్ళ ముస్తఫా ఖమేనీ అనేది ఆయన అంటే స్టార్టింగ్ లో వచ్చిన కథనాల బట్టి కూడా కొంత దెబ్బలు తగిలే ఆయనకి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అన్నారు. ఇప్పటికీ కూడా కొంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి, బట్ అయినా కూడా స్ట్రాంగ్ గానే వాళ్ళు పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ సిచ్యువేషన్స్ బట్టి కూడా అమెరికా నుండి అంటే వాళ్ళని ఇంకా ఎదుర్కోవడానికి, ఈ ఏదైతే ఆంక్షల నుంచి కూడా ఇంకా బయటపడడానికి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయంగా ఉన్న మార్గాలు అంటే ఏం చెప్తారు? ఒకవైపు చర్చలకు రమ్మంటున్నాడు, అదే విధంగా బెదిరిస్తున్న పరిస్థితి. ఉన్నారు కదా, ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా హార్డ్ స్టాండ్స్ తీసుకుంటున్నారు. దాదాపు 40 years దీనికి తయారుగా ఉన్నారు. తర్వాత వాళ్ళ స్ట్రెంగ్త్ తెలిసిపోయింది. హార్ముజ్ జలసంధి క్లోజ్ అయినంత వరకు తర్వాత ఎనర్జీ సెంటర్స్ ఏవైతే, ఎనర్జీ ప్రొడక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా నుంచి యుఏఈ కానివ్వండి, ఒమాన్లో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, వీటిని భయపెట్టినంత వరకు వాళ్ళకి ఏం జరగదని చెప్పి వాళ్ళకి బాగా ఆత్మబలం చేకూరింది. సో దానివల్ల ప్రస్తుతానికి లొంగే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే అమెరికాకి సడన్ గా హార్ముజ్ జలసంధిని మేము బయట నుంచి మూసేస్తే ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ టు చైనా, ఎందుకంటే చైనాకి ఇరాన్కి మధ్యలో 6 years అగ్రిమెంట్ ఉంది. ఆ ఇయర్స్ అగ్రిమెంట్ ప్రకారం 80% ఆఫ్ చైనా సప్లై ఇరాన్ నుంచి వెళ్లాల్సి ఉంది. దానివల్ల ఒకే దెబ్బతోటి 2 పెట్టలు, అంటే ఇరాన్ని ఎకనామిక్గా స్ట్రాంగులేట్ చేయడం, అటు చైనాకి ఆయిల్ తక్కువ సప్లై చేయడం. ఎందుకంటే ఆల్రెడీ వెనిజులాలో దెబ్బ కొట్టారు, ఇక్కడ ఇరాన్లో కూడా దెబ్బ కొడితే కేవలం రష్యా మీద ఆధారపడాల్సి ఉంటుంది ఇప్పుడు చైనా. ఆ విధంగా 2 నెరవేరుతున్నాయని చెప్పి
అమెరికా కూడా తన హార్డ్ లైన్ స్టాన్స్ తీసుకుంటుంది. అయితే హార్ట్ ఆఫ్ హార్ట్ అమెరికాకి మాత్రం యుద్ధం ప్రొలాంగ్ చేయాలని లేదు. ఏ మాత్రం కన్సెషన్ దొరికినా, ఒకవేళ ఇరాన్ అగ్రీ చేసింది అనుకోండి 5 years మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయమని, వెంటనే హార్ముజ్ జలసంధిని ఆల్రెడీ ఇరాన్ మధ్య మధ్యలో మాట్లాడుతుంది. ఒమాన్ సైడ్ నుంచి మాకేం ప్రసక్తి లేదు, కేవలం ఇరాన్ సైడ్ నుంచి మాత్రం మేము బ్లాకేడ్ ఎన్ఫోర్స్ చేస్తామని. అటువంటిది ఏదైనా కుదిరితే అమెరికా వెంటనే వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇరాన్ తన ఎకానమీని సొంతంగా చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది కార్క్ ఐలాండ్ డ్యామేజెస్ రిపేర్ చేసిన తర్వాతే వాళ్ళు చేయగలుగుతారు. అది చూద్దామని చెప్పండి. ఎస్, భరతరెడ్డి గారు, అంటే ఇరాన్ ఆర్థికంగా మానసికంగా కూడా బలహీనపరచడం అంటే చూస్తుంటే డిలే డిప్లొమసీ లాగా అనిపిస్తోంది ట్రంప్ వైఖరి బట్టి. మొదటి నుంచి కూడా హర్మూజ్ జలసంధి పైన గురించి మాట్లాడుతున్నారు. బట్ దీనికి సంబంధించి కూడా హర్మూజ్ జలసంధి జియో పొలిటికల్ అంశంగా కూడా ఒక దేశం దీన్ని వినియోగించుకోవడం, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇరాన్ వైపే కూడా నిలిచిన పరిస్థితి. సో అన్యాయంగా ఇరాన్ పైన దాడి చేశారు, లొంగ తీసుకోవడం కరెక్ట్ కాదు, ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని అందరూ కూడా తప్పుపట్టారు. బట్ రోజులు గడుస్తున్న కొద్దీ ఇది ప్రపంచ దేశాలన్నీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనం హర్మూజ్ నుంచి మనకి రావాల్సిన ఏదైతే కూడా ఫ్యూల్ అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి, ఇక్కడ కూడా చాలా మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బట్ ఇవందరికీ తెలుస్తున్నప్పుడు ఇప్పుడు ఇరాన్ వైపు సపోర్ట్ చేసే స్థితి ఉంటుందా ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ? అదే ఒక దేశము ఇంకొకటి జియో పొలిటికల్ అంశంగా ఇది ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా దాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ అంశం ప్రపంచ దేశాల దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకాలం అమెరికా అన్యాయంగా ఇరాన్ పై దాడి చేస్తుంది, అన్యాయంగా ఇరాన్ టార్గెట్ చేసిందనే ఒక అభిప్రాయం ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చాలా యుద్ధాలు చూసినప్పటికీ, ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసినప్పటికీ ప్రపంచ దేశాలకు పెద్దగా ఇబ్బందులు కనిపించిన సందర్భాలు మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఈ ఆయిల్ కానీ హర్మూజ్ జలసంధి నిలిపివేయడం, దాని మీద మేము ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇరాన్ చెప్పడం, దానికి అమెరికా దాని ఆధిపత్యాన్ని కోరుకోవడం, ఇవన్నీ సంఘటనల దృష్ట్యా ఈ హర్మూజ్ జలసంధి ఒక అంశం అయితే, మరొక అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన మరో అంశాన్ని, ఇక్కడ యుద్ధాన్ని ఏ విధంగా ఆపాలి, ఎందుకు ఆపాలి, ఎలా ఆపాలి అనేది ఇప్పుడు సమస్య. యుద్ధం ఆపాలని చెప్పి ఇరు పక్షాలు కోరుకుంటున్నప్పటికీ అంటే ఈగో అడ్డం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే అమెరికా ఏ కండిషన్స్, ఎందుకు యుద్ధం చేసింది, ఎందుకు యుద్ధాన్ని ప్రారంభించింది, ఎక్కడ ఆపాలనేది అమెరికాకున్న పెద్ద ప్రధానమైన ప్రశ్న. ఏం సాధించిందని, ఇరాన్ ను లొంగ తీసుకోవడానికి ఏం సాధించింది? ఎందుకంటే గతంలో అమెరికా అనుకున్నది ఏంటంటే 4-5 రోజులు, వారం రోజులతో యుద్ధం ముగిస్తాం, ఇరాన్ ను మా చేతుల్లోకి మన కంట్రోల్ తెచ్చుకుంటామని చెప్పి ఆశించినప్పటికీ ఆ భంగపాటు ఎదురైంది. ఎందుకంటే తొలినాళ్లలోనే యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే క్రమేణీని హతమార్చడం ద్వారా ఒక ఆధిపత్యం సాధించినట్టుగా మనకు కనిపించింది. కానీ క్రమేపీ చూసుకున్నట్టయితే ఆ అణ్వాయుధ మిలిటరీ పరంగా అమెరికా ఆధిపత్యాన్ని సాధిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా మనం చూసుకున్నట్టయితే ఇరాన్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇరాన్ కు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చైనా, రష్యా సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే అమెరికా కదలికల్ని కూడా ఏఐ వీడియోస్ ద్వారా మనం చూసుకున్నట్టయితే ఇరాన్ కు అందజేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో గతంలో ఇరాన్ మీద వ్యతిరేకత, అంటే దేశంలోనే వ్యతిరేకత ఉంటే ఇతర దేశాల్లో కూడా ఇరాన్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ దీని కారణంగా ఇరాన్ ప్రజలందరూ కానీ ఆ ఇరాన్ ప్రభుత్వం వెంట నడవడం జరుగుతుంది, ఇరాన్ కు మద్దతు తెలవడం జరుగుతుంది. సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. ఏదైతే ఇరాన్ మొదట్లో చెప్పడం జరిగింది 10 డిమాండ్లకు సంబంధించి, ఆ 10 డిమాండ్లు పెట్టడం ద్వారా అమెరికా కొంత లొంగిపోయినట్టుగా కనిపిస్తుందని చెప్పి అమెరికా అనుకున్నప్పటికీ అమెరికా ఆ 10 డిమాండ్లు అంగీకరించే పరిస్థితిలో కనపడకపోవడంతో ఇప్పుడు ఎక్కడ ఆపాలి? నిజం చెప్పాలంటే ఒక మధ్యవర్తిని ఎన్నుకోవడంలోనే వాళ్ళిద్దరు విఫలమైనట్టుగా కనిపిస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశం, అది ఉగ్రవాద దేశంగా పేరుంది, దానికి గతంలో పేరు లేదు, ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం. అలాంటి దేశంలో చర్చల ప్రక్రియ ప్రారంభించడం ద్వారా ఇరు దేశాలకు లబ్ధి చేకూరకుండా మరింత కూడా జటిలంగా సమస్య అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరిని కన్విన్స్ చేసే శక్తి పాకిస్తాన్ పెట్టి పరిస్థితి లేదు. ఇక్కడి విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే కమ్యూనికేట్ చేయలేకపోవడంతో ఇరు దేశాలు కూడా పాకిస్తాన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పటికే అమెరికా ఖచ్చితంగా
ఒక స్టెప్ 2 స్టెప్లు దిగి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఆపాల్సింది కూడా అమెరికానే. ఇది ఇరాన్ చెప్తున్న మాట. యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, మేము యుద్ధాన్ని కోరుకోలేదు, యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా. ఎక్కడ ఆపాలో ఎలా ఆపాలో అమెరికాలో నిర్ణయించాలని చెప్తున్న ఇరాన్ మొండి వైఖరి అనొచ్చు, లేకపోతే వాళ్ళ సార్వభౌమత్వం అనుకోవచ్చు, వాళ్ళు ఒక విధంగా తెగింపు అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అమెరికా లొంగిపోయేంత వరకు మేము వాళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టించినప్పటికీ మరొకవైపు భూగర్భ జలాలకు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ధ్వంసం చేస్తారని ఇరాన్ హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఆయిల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఒకవేళ స్తంభింపజేసినట్టయితే ప్రపంచం మరొక వారి ఇబ్బందులు అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి భరత్ రెడ్డి గారు, వివి రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంట.